2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారి అధికారంలోకి రావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. పరేడ్ గ్రౌండ్ లో 10,000 మందితో వేడుకలు నిర్వహించాలని భావిస్తున్నారు. వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈసీ అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఈసీ పర్మిషన్ ఇవ్వకపోతే జూన్ 6 తర్వాత ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారి అధికారంలోకి రావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. పరేడ్ గ్రౌండ్ లో 10,000 మందితో వేడుకలు నిర్వహించాలని భావిస్తున్నారు. వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈసీ అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఈసీ పర్మిషన్ ఇవ్వకపోతే జూన్ 6 తర్వాత ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారి అధికారంలోకి రావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. పరేడ్ గ్రౌండ్ లో 10,000 మందితో వేడుకలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఈసీ కనుక అనుమతి ఇస్తే జూన్ 2 లేకపోతే జూన్ 6 అంటున్నారు. మొత్తానికైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని మాత్రం రేవంత్ సర్కార్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. వివరాలు ఏంటి? ఏదైతే జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ జూన్ 2న తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ వచ్చింది. అయితే ప్రత్యేక తెలంగాణ రావడానికి మాత్రం ప్రధానంగా కారణం ఏదైతే అప్పుడు యూపీఏ గవర్నమెంట్, అదేవిధంగా సోనియా గాంధీ ఏదైతే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం ఎవరైతే ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళకు సంబంధించి ఈ తెలంగాణ బలిదానాలపై కూడా ఏర్పడ్డ పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అప్పుడు యూపీఏ చైర్మన్ ఉన్నటువంటి సోనియా గాంధీ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక తెలంగాణ ఏర్పాట్లు అంటే ఇచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నేళ్ళు అంటే 10 ఏళ్ళ నుండి బీఆర్ఎస్ అధికారంలో ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే 5 ఏళ్ళు కావస్తున్న ఈ నేపథ్యంలో కూడా మొదటిసారి ఏదైతే ఈ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఇచ్చిన ఏదైతే ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో ఈ నేపథ్యంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఈ వేడుకల్ని కూడా ఘనంగా నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా అయితే పరేడ్ గ్రౌండ్ లో ఈ పెద్ద ఎత్తున ఈ వేడుకలను నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా 10,000 మందితో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కూడా అనుకుంటున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అయితే ఏదైతే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ ఏదైతే తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరపడానికి ఈసీ అనుమతికి అయితే తెలంగాణ ప్రభుత్వం కోరింది. సో ఈ నేపథ్యంలో కూడా ఈసీ అనుమతి కోసం కూడా ప్రభుత్వం చూస్తున్న పరిస్థితి. సో ఈసీ అనుమతి రాగానే వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అదే పరేడ్ గ్రౌండ్లో చేయడంతో పాటు పెద్ద ఘనంగా నిర్వహించడానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా మొత్తంగా దీనికి సంబంధించి అయితే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇటు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకునే పరిస్థితి. అదేవిధంగా తెలంగాణ గీతంపై కూడా ఇప్పటికే అంటే జై జై తెలంగాణకు సంబంధించిన ఏదైతే ఆ గీతాన్ని కూడా ఇప్పటికే కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఏదైతే అందశ్రీ రాసిన ఈ గీతాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వ గీతంగా కూడా భావిస్తుంది. అదేవిధంగా తెలంగాణ టీఎస్ గా ఉన్నది టీజీగా కూడా ప్రభుత్వం మారుస్తూ కూడా జీవోజీ ఇష్యూ చేసింది. సో ఈ నేపథ్యంలో ఇవన్నిటిని కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఈ అన్నిటిపై కూడా 6 నెలల్లో అనుసరిస్తున్న విధానాలు కూడా పెద్ద మొత్తంలో ప్రచారం చేయాలని కూడా భావిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ఆవిర్భావ వేడుకలకు కూడా ఏదైతే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ప్రత్యేక ఆహ్వానితురాలుగా పిలవాలని కూడా భావిస్తుంది. ఇప్పటికీ ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏదైతే రిక్వెస్ట్ చేసిన పరిస్థితి, ఒకవేళ ఈ వేడుకలకు ఎన్నికల కమిషన్ అనుమతిస్తే మాత్రం ఖచ్చితంగా సోనియా గాంధీతో అంటే ఘనంగా వేడుకలు నిర్వహించాలని కూడా భావిస్తున్న నేపథ్యం ఉంది. మరొక వైపు ఒకవేళ ఎన్నికల కమిషన్ మాత్రం అనుమతి ఇవ్వకపోతే మాత్రం వేడుకల్ని మరొక తేదీన నిర్వహించాలని కూడా భావిస్తున్న పరిస్థితి. సో మొత్తంగా ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. అయితే ఎన్నికల కమిషన్ ఏదైతే పర్మిషన్ కోసం చూస్తుంది. సో ఈ పర్మిషన్ రాగానే ఖచ్చితంగా ఈ ఏర్పాట్లకు సంబంధించి అయితే ఘనంగా నిర్వహించడానికి అయితే ఏర్పాటు చేసడానికి అయితే ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని చెప్పొచ్చు. సంతోష్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.